తుగ్లక్ వంశం తర్వాత ఢిల్లీ సుల్తనేట్ని సయ్యద్ రాజవంశం పరిపాలించింది. సయ్యద్ రాజవంశం ఢిల్లీ సుల్తనేట్ చరిత్రలో కీలక పాత్ర పోషించింది. సయ్యద్ రాజవంశ పాలన 37 సంవత్సరాలు మాత్రమే ఉన్నప్పటికీ సయ్యద్ రాజవంశం ఈ ప్రాంతం యొక్క పాలన మరియు సంస్కృతిని పోషించడంలో ఒక పాత్ర పోషించింది. మొత్తం ఢిల్లీ సుల్తనేట్ని 5 రాజవంశాలు పరిపాలించే. మొదటిది బానిస రాజవంశం, రెండవది ఖిల్జీ రాజవంశం, మూడవది తుగ్లక్ రాజవంశం, నాలుగవది సయ్యద్ రాజవంశం, ఐదవది లోడి రాజవంశం. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం గురించి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఇంకా వీడియోస్ని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మనం సయ్యద్, లోడి రాజవంశం గురించి తెలుసుకుందాం. సయ్యద్ రాజవంశాన్ని ఖిజర్ ఖాన్ 1414 CEలో స్థాపించాడు. తైమూరు దండయాత్ర తరువాత భారతదేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని అతను సద్వినియోగం చేసుకొని 1414 CEలో తుగ్లక్ వంశాన్ని నాశనం చేసి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు. ఇతను గొప్ప రాజుగా గుర్తింపు పొందాడు మరియు అతని కాలంలోని అత్యంత సమర్థులైన పాలకుల్లో ఒకరిగా ప్రశంసించబడ్డాడు. ఇతను 1414 CE నుంచి 1421 CE వరకు పరిపాలించాడు. ఇతను రాజ్యాన్ని అధిష్ఠించే సమయానికి ఢిల్లీ పరిస్థితి భయంకరంగా ఉంది. రాజ్యం అంతటా గందరగోళంగా ఉంది. హిందూ దోయ ప్రభువులు కూడా తమ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని సుల్తాన్లకు పనులు చెల్లించడం మానేశారు. అయితే తరువాత ఖిజర్ ఖాన్ వచ్చి కొన్ని విజయాలు సాధించి కొన్ని ప్రాంతాలను తన గుప్పెట్లో పెట్టుకుని పన్నులు వసూలు చేశాడు. అయితే అప్పటి వరకు ఉన్న ముస్లిం రాజులు సుల్తాన్ అనే బిరుదును కలిగి ఉన్నారు. కానీ ఖిజర్ ఖాన్ సుల్తాన్ అనే బిరుదును స్వీకరించలేదు. ఇతను రాయత్ ఏ అలా, అలానే మస్నిద్ ఈ ఆలీ అనే బిరుదులను స్వీకరించాడు. అతను సూరత్, దిలాపూర్ మరియు పంజాబ్ ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇతని కాలంలో సయ్యద్ రాజవంశం ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పటికీ తుగ్లక్ వంశానికి చెందిన కాయిన్స్ ఇంకా చలామణిలో ఉన్నాయి. చివరికి అతను అనారోగ్యానికి గురై మే 20, 1421 CEన మరణించాడు. ఖిజర్ ఖాన్ తర్వాత అతని కుమారుడు ముబారక్ షా అధికారంలోకి వచ్చాడు. ముబారక్ షా 1421 CE నుంచి 1434 CE వరకు పరిపాలించాడు. సయ్యద్ రాజవంశానికి ఇతను రెండవ పాలకుడు. ఢిల్లీ ఆస్థానంలోని హిందూ ప్రభువులు నియమించిన మొదటి సుల్తాన్ పాలకుడు ముబారక్ షా. ఇతను యమునా నది ఒడ్డున ముబారక్బాద్ నగరాన్ని నిర్మించాడు. ముబారక్ షా తర్వాత అతని మేనలుడు ముహమ్మద్ షా అధికారంలోకి వచ్చాడు. సయ్యద్ రాజవంశం యొక్క మూడవ పాలకుడు. ముహమ్మద్ షా తన పాలనలో రాజకీయ గందరగోళం మరియు కొన్ని తిరుగుబాట్లను కూడా ఎదుర్కొన్నాడు. ఇది అతని అధికారాన్ని బలహీనపరిచింది. ముహమ్మద్ షా 1434 CE నుంచి 1445 CE వరకు పరిపాలించాడు. మాల్వా పాలకుడు సుల్తానేట్ అధికారాన్ని పొందేందుకు ఇంకా అనేక మంది పాలకులు అతనిపై దాడి చేశారు. అప్పుడు అతను లాహోర్ గవర్నర్ అయిన బహ్లుల్ లోడి సహాయంతో మాల్వా పాలకుని ఓడించాడు. మాల్వా పాలకుని ఓడించడంలో అతనికి సహాయం చేసిన బహ్లుల్ లోడికి ఖాన్ ఈ ఖానన్ అనే బిరుదుని ఇచ్చాడు. ఇతని తరువాత అల్లావుద్దీన్ షా అధికారంలోకి వచ్చాడు. అల్లావుద్దీన్ షా 1445 CE నుంచి 1457 CE వరకు పరిపాలించాడు. ఇతన్ని అల్లం షా అని కూడా పిలుస్తారు. 1445 CEలో సింహాసనాన్ని అధిష్ఠించి సయ్యద్ రాజవంశానికి 4వ మరియు చివరి పాలకుడయ్యాడు. ఇతను బలమైన పాలకుడు కాదు. 1457లో లాహోర్ గవర్నర్ అయిన బహ్లుల్ లోడి అల్లావుద్దీన్ షాను సింహాసనం నుండి తొలగించి అతను ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. అల్లావుద్దీన్ షా 1478 CEలో బదౌన్లో మరణించాడు. ఢిల్లీ సుల్తానేట్ యొక్క ఆస్థాన భాష పర్షియన్ మరియు సయ్యద్ పాలకులు పర్షియన్ సాహిత్య పోషణ సాంప్రదాయాన్ని కొనసాగించారు. వారు పర్షియన్ పండితులు, కవులకు మరియు రచయితలకు మద్దతిచ్చారు. సయ్యద్ రాజవంశం అశాంతితో ఉండడం వలన పాలకులు చాలా భవనాలను నిర్మించలేకపోయారు. ఆ కాలంలో నిర్మించిన కొన్ని భవనాలు మరియు నగరాల గురించి ఒకసారి చూద్దాం. ముబారక్బాద్ నగరం. ముబారక్బాద్ నగరాన్ని ముబారక్ షా తన పాలనలో నిర్మించాడు. దీనిని 1433 CEలో యమునా నది ఒడ్డున స్థాపించారు. తరువాత ఖిజరాబాద్ నగరం. ఖిజర్ ఖాన్ ఖిజరాబాద్ నగరాన్ని స్థాపించాడు. ఇది 1414 CEన యమునా నది ఒడ్డున నిర్మించబడింది. తరువాత సుల్తాన్ ముబారక్ షా సమాధి. ఇది ఆ రాజవంశం యొక్క అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి. తరువాత ముహమ్మద్ షా సమాధి. సయ్యద్ రాజవంశం యొక్క మూడవ పాలకుడు సమాధిని 1444 CEలో నిర్మించారు. ఇది ఇప్పుడు లోడి గార్డెన్స్లో ఉంది. సయ్యద్ రాజవంశం 1414 CE నుండి 1451 CE వరకు మాత్రమే పరిపాలించిన వాళ్ళు చాలా తిరుగుబాటును ఎదుర్కొన్నారు. ఖిజర్ ఖాన్ తర్వాత వచ్చిన అతని వారసులు ముబారక్ షా
మరియు ముహమ్మద్ షా వారి అధికారాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డారు. అలానే వీరు రాజ్య ఖజానా నింపడానికి వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. పన్నులను వసూలు చేయడానికి ప్రాంతీయ నాయకులు ఉండేవారు. అయితే ఇప్పుడు మనం లోడీ రాజవంశం గురించి తెలుసుకుందాం. లోడీ రాజవంశం భారతదేశంలోని ఢిల్లీ సుల్తానేట్ను పాలించిన వంశం. ఇది 1451 CE నుండి 1526 CE వరకు కొనసాగింది. ఈ రాజవంశ స్థాపకుడు బహ్లుల్ లోడీ. అతను ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకుని 1451 CEలో సుల్తాన్గా స్థిరపడ్డాడు. మొఘల్ సామ్రాజ్యం అధికారంలోకి రాకముందు ఢిల్లీ సుల్తానేట్ను పాలించిన చివరి రాజవంశం లోడీ రాజవంశం. లోడీ రాజవంశం పాలనలో అత్యంత ముఖ్యమైన సంఘటన 1526 CEలో జరిగిన పానిపట్టు యుద్ధం. రాజవంశం యొక్క చివరి సుల్తాన్ అయిన ఇబ్రాహిం లోడీ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్తో సైనిక ఘర్షణ ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధంలో ఇబ్రాహిం లోడీ ఓడిపోయాడు మరియు ఈ యుద్ధం లోడీ రాజవంశం ముగింపుకు మరియు భారతదేశంలో మొఘల్ పాలనకు నంది పలికింది. బహ్లుల్ లోడీ లోడీ రాజవంశాన్ని స్థాపించాడు మరియు అనేక ప్రాంతాలను జయించాడు. ఇతను 1451 CE నుంచి 1489 CE వరకు పరిపాలించాడు. సుల్తానేట్ కాలం లోడీ రాజవంశంతో ముగిసింది. అతను ఒక తెలివైన రాజు. అతను గ్వాలియర్, సందల్, సకీత్ మరియు మేవత్లను జయించాడు. 1476 CEలో అతను జౌన్పూర్ సుల్తాన్ ఓడించాడు. దానిని ఢిల్లీ సుల్తానేట్లో కలుపుకున్నాడు. అతను 1489 CEలో మరణించాడు. ఇతని తర్వాత సికిందర్ షాహీ, బహ్లుల్ లోడీ కుమారుడు, అతని తర్వాత పాలకుడయ్యాడు. ఇతను 1489 CE నుంచి 1517 CE వరకు పరిపాలించాడు. ఇతని కాలంలో రైతుల కోసం రోడ్లు నిర్మించబడ్డాయి మరియు నీటిపారుదల వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. అతను గూఢచారి వ్యవస్థను స్థాపించాడు మరియు వ్యవసాయం మరియు పారిశ్రమలను అభివృద్ధి చేశాడు. కానీ ఇతను హిందువులపై కఠినమైన ఆంక్షలు విధించాడు. సికిందర్ లోడీ తర్వాత ఇబ్రాహిం లోడీ వచ్చాడు. ఇబ్రాహిం లోడీ చాలా మొండివాడు. ఇతను 1517 CE నుంచి 1526 CE వరకు పరిపాలించాడు. ఇతను చాలామందిని అతి క్రూరంగా చంపుతాడు. ఇతను తన కుమారుడు దిల్వర్ ఖాన్ లోడీతో సహా అనేక మంది ప్రభువులను అతి క్రూరంగా చంపాడు. ఇతను చాలా కఠినమైనవాడు. ఇబ్రాహిం క్రూరత్వం ప్రభువుల అశాంతికి దారితీసింది. అతను తన కంట్రోల్లో ఉన్న భూభాగాన్ని విస్తరించడానికి, తన సామ్రాజ్యం యొక్క సైనిక సామర్థ్యాలను బలంగా చేయడానికి కృషి చేశాడు. మొదటి పానిపట్ యుద్ధం ఏప్రిల్ 21, 1526న లోడీ రాజవంశం చివరి పాలకుడు ఇబ్రాహిం లోడీ దళాలకు మరియు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ దళాలకు మధ్య జరిగింది. ఈ యుద్ధం భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. ఢిల్లీ సుల్తానేట్ను పాలించిన ఇబ్రాహిం లోడీ కబూల్ ప్రాంతంలో శక్తివంతమైన రాజ్యాన్ని స్థాపించిన బాబర్ నుండి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొన్నాడు. బాబర్ తన భూభాగాలను భారత్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. బాబర్ భారతదేశానికి వచ్చి ఇబ్రాహిం లోడీతో యుద్ధంలో పాల్గొన్నాడు. దీనిని మొదటి పానిపట్ యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో బాబర్ విజయం సాధించాడు. ఇది ఇబ్రాహిం లోడీ ఓటమి మరియు మరణానికి దారితీసింది. ఇబ్రాహిం లోడీ పతనంతో ఢిల్లీ సుల్తానేట్ ముగిసింది. ఇంకిది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.